ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఏరు దాటేరాక ఓడమల్లన్న అని, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నాడట. చాలా ఫేమస్ సామెత, చాలా చోట్ల చెప్తారు. తెలంగాణలో చాలా పల్లెలల్లో ముసలి వాళ్ళు చాలామంది అంటారు. అంటే అప్పటి వరకు ఒక మాట మాట్లాడి అక్కర అయిపోగానే, అంటే ఏదైనా పని కోసమని వాళ్ళు ఒక మాట మాట్లాడి ఆ పని అయిపోయిన తర్వాతనే ఇమీడియట్గా ఫ్లిప్ అవుతారు అన్నట్టు. అక్కడికి వచ్చేంత వరకే ఒక ముచ్చట మాట్లాడి అక్కర అయిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు అన్నట్టు. ఇప్పుడు ఆయనకి ఏరు దాటేది ఉంది, దాటేంత వరకే ఓడమల్లన్న అంటాడట. ఓడమల్లన్న జర నన్ను ఏరు దాటియవా అని అంటాడు. దాటిన తర్వాత ఏమవుతుంది, ఆయన పని అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత బోడమల్లన్న అంటాడట. గట్లుంది సామెత. ఆ సామెత లెక్కనే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎట్లా అంటే ఎన్నికలకు ముందు ఏమని చెప్పిర్రు, రైతు భరోసా. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకం కింద 10,000 ఇస్తుండే, బిచ్చం వేస్తుర్రు రైతులకి 10,000, మేము బిచ్చం వేయం 15,000 ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు. ఇదే మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఊర్లలోకి పోయినప్పుడు గ్యారంటీ కార్డులు పట్టుకొని పోయి బిచ్చం వేస్తుర్రు రైతులకు, మీరు 10,000, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తాం రైతు భరోసా. 10,000 దేనికి సరిపోతాయి, 15,000 ఇస్తాం మేము అని అన్నారు. సరే అధికారంలోకి వచ్చిర్రు, రైతులు నమ్మిర్రు, అధికారం ఇచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏం చేస్తుర్రు, రైతు భరోసా మీద పెట్టినన్ని మీటింగ్లు కావచ్చు, తిప్పినన్ని తిప్పలు కావచ్చు, అసలు ఎక్కడ ఏ పథకం మీద కూడా జరగదు దీని మీద జరిగినంత అది. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వడానికి ముందు క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారా, క్యాబినెట్ సబ్ కమిటీలో భాగంగా కొంతమంది మంత్రులు వేసిర్రు, అన్ని జిల్లాలలో పర్యటన అన్నారు, రైతుల ఒపీనియన్లు తీసుకుంటామన్నారు, మేధావుల ఒపీనియన్లు తీసుకుంటాము అన్నారు. వీళ్ళందరూ ఒపీనియన్లు తీసుకున్న తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీలు జరిగి ఒక ఇన్పుట్ ఇస్తే, ఒక అవుట్పుట్ వస్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్లో చర్చించి ఆ రోజు ఏమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనే హామీ ఇచ్చిండు, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రైతు భరోసా కింద మేము 15,000 ఇస్తాము అని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిర్రు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఊరూరికి పోయి ఇంటింటికి పోయి ఇక మేము ఇస్తాము అని చెప్పిర్రు. రైతులకు ఎప్పుడు కూడా దోకానే చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము, రైతు రాజ్యం తెస్తామని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఎట్లయింది చూసినాం కదా మనందరం కూడా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా తెలవాలి రుణమాఫీ అయ్యిందా కాలేదా, ఎంతమందికి అయింది అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ అదే దోకా ఇంకొకసారి రైతు భరోసా రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వబోతుంది, రైతులకు ఇవ్వబోతుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందరు ఒపీనియన్ తీసుకొని అసలు ఎంతమందికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, గత ప్రభుత్వం రాళ్ళకి ఇచ్చింది, రప్పలకి ఇచ్చింది, రియల్ ఎస్టేట్లకు ఇచ్చింది, పెట్రోల్ బంకులకు ఇచ్చింది, మేము అవన్నీ తీసేసి నిజంగా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి ఇస్తాం, రైతన్నలకి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా మీరు వ్యవసాయం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇస్తాం, మీకు ఇచ్చేందుకోసమనే మీకు ఇవ్వాలని అసలైనటువంటి వాళ్ళకు రావాలనే, గతంలో అసలైనటువంటి వాళ్ళకి రాలేదు, అసలైనటువంటి వాళ్ళకి రావాలనే మేము ఇంత ఫిల్టర్ చేస్తున్నాం, ఇంత వర్కౌట్ చేస్తున్నాం దీని మీద అన్నారు. చేసి ఏం చేసిర్రు, క్యాబినెట్ మీటింగ్లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిర్రు కదా, జనవరి 26 నుంచి పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పిర్రు. మరి ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ రోజన్నా కూడా జనవరి 26 నుంచి మేము స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ ప్రాసెస్ అన్న లెక్క చెప్పలే. 26 రోజు మేము రైతు భరోసా వేస్తాము అన్నారు మొన్నటి వరకు. దాని తర్వాత ఇప్పుడేమంటారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేమంటారు, మళ్ళీ మార్చి 31 వరకట. సరే జనవరి 31 కూడా కాదు, 26 నుంచి స్టార్ట్ చేసి 31 వరకు 4 రోజులలో, సరే ఒక్క రోజులు వేసుడు కాదు, 2-3 రోజులు నడుస్తుంది ఒక్కొక్కసారి, సరే వారం రోజులు కూడా నడుస్తుంది ఒక పథకం లాంచ్ చేసినప్పుడు. కానీ వీళ్ళు ఎన్ని రోజులు చెప్తారు, 2 నెలలు 3 నెలలు. నిన్న ఈ పథకం లాంచ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడుర్రి, చూసిన తర్వాత మాట్లాడదాం మనం. దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా కార్యక్రమాన్ని నిన్న 26 తారీఖు ఆదివారం కదా, బ్యాంకులు బంద్ ఉంటాయి. 12 దాటిన తర్వాత, 12 దాటంగానే 27వ తేదీ వస్తుంది కదా, టక్కీమని పడతాయి అని అన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చెప్పుర్రి, కింద కమెంట్లు పెట్టుర్రి, ఎంతమంది రైతులకి టక్కీమని పడ్డాయో తెలుస్తుంది. దీని తర్వాత
నిన్న ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్ మాట్లాడిన మాట ఇది. తర్వాత 15-20 నిమిషాలకే మళ్ళీ ఏం మాట మార్చిరో చూడుర్రి. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంధనం ఆత్మీయ భరోసా విన్నారు కదా, 26 పోయింది, 27 పోయింది, అంటే 26కు లాంచ్ అయింది, ఆదివారం కాబట్టి తెల్లారు పడతాయి అన్నారు. ఒక్క 10-15 నిమిషాలలోనే ఆయన చెప్తున్న స్పీచ్లోనే మళ్ళీ సెకండ్ టైం ఇది మాట్లాడింది. ఫస్ట్ ఏంది 27 తారీఖు రోజు పడతాయి అన్నారు. మళ్ళీ ఇమీడియట్గా అదే స్పీచ్లో 15-20 నిమిషాలలోనే మార్చి 31 వరకట. సరే, ఎవరన్నా గడువు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంటుంది. కానీ వీళ్ళ గడువులు ఎట్లుంటాయంటే 2 నెలలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పటికీ రైతులకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, 2 నెలలు కాదు 2 ఏళ్ళు కూడా ఉంటాయి. ఎట్లా అనేది చెప్తాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిరు? కేసీఆర్ రైతు భరోసా, రైతు బంధు 10,000 ఇస్తుండు, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్లోనే అధికారంలోకి వస్తాం, మేము డిసెంబర్లో అధికారంలోకి రాగానే మేము రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని చెప్పారు కదా. ఎప్పుడు చెప్పిర్రు? పోయిన సంవత్సరం డిసెంబర్లో. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు ఇప్పుడు చెప్తున్న లెక్కనే ఉంది. ఇది 2 నెలలు చెప్పారు కదా, 2 ఏళ్ళు కూడా అవుతుంది ఇట్లనే. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, 2 పంటలు అయిపోయినాయి. ఇది 3వ పంట. 3వ పంట కన్నా కనీసం జనవరిలో నన్ను ఇచ్చినా కూడా ఇప్పటికే చాలా చోట్ల రైతులు నాట్లేసిరు. రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇచ్చేది దేనికి? రైతులకి పంటకు ఉపయోగపడుతుందని, పంట వేసే ముందు మందు కొనుక్కోవడానికో లేకపోతే కూలీలకో కైకిలకో ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద కదా రైతు భరోసా ఇస్తామన్నది. ఆల్రెడీ నాట్లేసేసిరు రైతులు. ఇప్పుడు మీరు మార్చి వరకు పొడిగిస్తాము అంటుర్రు. మార్చి వరకు పొడిగిస్తే ఇంకా 2 నెలలు లేటు. ఆల్రెడీ 2 నెలల ముందు ఇవ్వాల్సింది, కనీసం నెల ముందని ఇవ్వాల్సింది, ఇచ్చిందే లేటు. మళ్ళీ దీన్ని కూడా ఇంకా 2 నెలల పాటు పొడిగిస్తారట. 2 నెలల పాటు పొడిగించి ఎంతమందికి ఇస్తారు, ఏమిస్తారు అనేది ఇప్పటివరకైతే అసలు గవర్నమెంట్ దగ్గర క్లారిటీ ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ మాటలు చూస్తే అసలు గవర్నమెంట్ దగ్గర ఏం క్లారిటీ ఉంది, ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉంది, ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి, ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేటువంటిది ఒక క్లారిటీ అయితే ఉన్నట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ మాటలు చూస్తే కనుక 10 నిమిషాల ముందు ఒక మాట, 10 నిమిషాల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారంటేనే దాంట్లోనే అసలు ఒక క్లారిటీ లేదు. అంటే ఇది ఈయన చెప్పాలనుకుంటున్నది. దాని తర్వాత జనం ఏమనుకుంటున్నారు కూడా ఒక్కసారి చూడాలి కదా మనం. ఇట్లా మాట్లాడితే ఇది ఇది ఊర్లలో జనాలు ఇట్లా ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలుపుతుర్రు. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఇస్తామని చెప్పింది 15,000 వేయింది, మళ్ళీ 12,000 ఇస్తామన్నారు. 12,000 కూడా నాంచి జనవరి 26కు అన్నారు. జనవరి 26 వేయింది, ఇప్పుడు మార్చి 31 వచ్చింది. మార్చి 31 వరకు కూడా అవుతుందా, ఇస్తారా లేదా, ఎంతమందికి అవుతుంది అనే క్లారిటీ అయితే ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనిపిస్తలేదు. కానీ జనాలకు మాత్రం ఒక చాలా మంచి క్లారిటీ ఉంది. ఇది జనాలకు ఉన్న క్లారిటీ ఏంటి అంటే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనుకుంటారు. జనాలకి ఈ క్లారిటీ వచ్చేసింది అప్పుడే, సంవత్సరంలోనే జనాలకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ప్రతి పథకం ఇంతే మేము చేస్తాము, అసలు డిసెంబర్లో అధికారంలోకి రాగానే చేస్తాము అన్నారు. సంవత్సరం అయిపోయింది, 1.5 సంవత్సరం దగ్గరికి వస్తుంది. సరే, ఇప్పుడన్నా చెప్పిన తేదీల మీద నిల్చుంటున్నారా అంటే లేదు. ఎప్పుడు కూడా ఒక డేట్ చెప్పాలి, దాని నుంచి ఇంకొకటి అట్లా సాగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు పోతుందో నెవర్ ఎండింగ్ అన్నట్టు. అది ఎప్పటి వరకు పోతుంది, ఎప్పటి వరకు చేస్తారు, ఎంత వేస్తారు, ఏమి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, దేని మీద క్లారిటీ లేదు. ఇంత క్లారిటీ లేకుండా అసలు జనాలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి రీజన్లలో రైతులు కూడా ఒకటి అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటారు. రైతులు మేము చెప్పిన మాటలన్నీ నమ్మిరు, మా కోట్లు వేసిరు అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తారు. మెయిన్గా అధికారంలోకి రావడానికి ఒక రీజన్లలో రైతులు ఒకటి అని. ఇట్లాంటి రైతులనే ఇన్ని మాటల ఇవాళ వేస్తాము అని చెప్తారు, రేపు వేస్తాము అంటారు, రేపు కాగానే మళ్ళీ ఎల్లుండి అంటారు. ఒక్క మాటకు పొంతనుండదు. ఇంకా ఇక మంత్రులకైతే అసలే పొంతనుండదు. సీఎం మాట్లాడే మాటలకు, మంత్రులు మాట్లాడే మాటలకు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు ఒక్కరికొక్కరికి పొంతనుండదు. ఒకరు ఇప్పుడు వేస్తామంటారు, ఒకరు గ్రామ సభను ఒకరేమో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వేస్తాము అంటారు, ఇంకొకరేమో ఒక డేట్ చెప్తారు, ఇంకొకటి చెప్తారు. అసలు ఏం క్లారిటీ లేదు. పథకం ప్రారంభించేంత వరకు కూడా ఒక క్లారిటీ లేకుండా ఎప్పుడు వేస్తాము, ఎంతమందికి వేస్తాము, ఏం చేస్తాము అనేటువంటి క్లారిటీ లేదు. అంటే ఇట్లా మొత్తం చూస్తే ఏమనిపిస్తుందంటే క్లారిటీ లేకపోవడం అని కాదు,
ఎగ్గొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానాలు కూడా తెలంగాణ ప్రజలకు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు జనవరి 26 రకరకాల వాయిదాలు వేసిన తర్వాత చెప్పింది కదా జనవరి 26 రోజు చేస్తాము అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ జనవరి 26కు స్టిక్ ఆన్ కాలేదు, మళ్ళీ మార్చి వరకు అంటుర్రు. ఇవన్నీ చూస్తే తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీన్ని కూడా రుణమాఫీ లెక్కనే ఎగ్గొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, దానిలో భాగంగానే అసలు పొంతన లేనటువంటి సమాధానాలు, పొంతన లేనటువంటి మాటలు సీఎం మంత్రులందరూ మాట్లాడుతుర్రా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి.